దాని తర్వాత 15 సంవత్సరాల ముందు దైవజనులు ఎవరైతే తిమోతన్న కురియనన్న కలిసి ప్రార్థన చేసి పీఠాచారి అని ప్రార్థన చేసి 15 సంవత్సరాల కింద నాకు అప్పచెప్పినారు. పీఠాచారి అని ప్రార్థన చేశారు. నాకైతే అసలు పీఠాచారి తెలీదు, నాకేం పాటలు రాదు. ఓన్లీ వీరాచారి ఇసబ్రాహ్మణ్ కన్వెక్టెడ్ అంతే. వాస్తవానికి నేను 30 సంవత్సరాలు సంఘ పెద్దగా పనిచేశాను. నేను 30 సంవత్సరాలు సంఘ పెద్దల తర్వాత ఇక్కడ జోదా సేవకుడు ఉండే నేను సంఘ పెద్దగా సుమారు 30 సంవత్సరాల పైన సంఘ పెద్ద ఉండాను. నేను తర్వాత నేను హెబ్రోన్లో 15 సంవత్సరాల కింద పీఠాచారి వచ్చి ప్రార్థన చేస్తూ నాకు అప్పచెప్పినారు. నేను నిదానంగా చూస్తున్నాను. సమస్తం ఏంటంటే దైవజనుడు భక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో చేసి దైవజనుడు భక్సింగ్ గారు 95 ప్రాపర్టీల సొసైటీని పెట్టి సొసైటీ అని చెప్పి ఓన్లీ భక్సింగ్ గారు ఎంతో కష్టపడి మూల్యం చెల్లించి ఎంతో ప్రార్థన చేసిన తర్వాత భక్సింగ్ గారు చనిపోయినాడు. యేసు ప్రభు గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చినాడు. భక్సింగ్ గారు ఎంతో మూల్యం చెల్లించినాడు. కానీ చాలామంది సొసైటీ కాకుండా కొంతమంది టెస్ట్, ఇంకొకరి టెస్ట్ ఎవరో తెలియదు, కానీ అందరు చేస్తూ ఎంతో సమస్యలు తెచ్చారు. ఇక్కడ సుమారు ఈ మధ్యలోనంటే నా పరిస్థితి బాగలేదు. 7 నెలలు 8 నెలలు అయిపోయింది. నాకు కింద యాక్సిడెంట్ జరుగుతున్న హాస్పిటల్లో ఉన్నా నేను. నాకు ఇక్కడ సుమారు 7 నెలలు నా మీద ఇబ్బందులు జరిగి కొంతమంది టెస్టులు అంతా కలిసి మా మీద కేసు పెట్టాలని, జనవరి కంటే ముందు కేసు పెట్టాలని నా పేరు డేవిడ్ ఏమన్నా బట్టి కొంతమంది జనవరి కంటే ముందు 3 నెలల్లో కొంతమంది తప్పులు చేయాలని చూసినారు. కానీ ఎంతోమంది చేపించాలని గొడవలు చేయాలని తీసుకొచ్చినారు. నేను కూడా డిసెంబర్ కంటే కూడా అంతే ఉన్నా. డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు నేను కొంచెం బాగానే ఉన్నా. అన్నీ చేశాను నేనే. అప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది నా పని. అయిన తర్వాత నాకు ఇక్కడ బేన్ వాస్ వచ్చింది. నాకు తెలీదు. ఇక్కడ 30 సంవత్సరాలు జైలు శిక్షలో వీరాచారికి కేసు అవ్వాలని చెప్పి మొత్తం కలిసి నన్ను జైలు పంపాలని నన్ను బయటికి పట్టినారు. అప్పుడు ఇంకా నాకు చేత కావట్లేదు. ఆ రోజు ఒక రోజు జనవరి, ఫిబ్రవరి, మార్చి కంటే ముందు తర్వాత మార్చి, ఏప్రిల్లో నాకు ఇక్కడ బోన్ ఆపరేషన్ జరిగింది. యాక్సిడెంట్ పాలైంది. నాకు కూడా బాగలేదు. అప్పుడు నాకు యాక్సిడెంట్, నా ఇంట్లో బోన్ ఆపరేషన్ వచ్చిండు. అప్పుడు ఏదే యశోద కాదు అది. అప్పుడు ఏం జరిగిందంటే విజయవాడ నార్జీలో ఉన్నాను నేను. ఆ సమస్యలు ఇక్కడ బేల్ ఆపరేషన్ ఒక నెల అయింది. డ్యామేజ్ వచ్చింది నాకు. వస్తే అక్కడ కొంతమంది పెద్దలు కలిసి అదే పీఠాచారికి బాగలేదు, యాక్సిడెంట్ అయిపోయింది కదా, బేల్ ఆపరేషన్ అయిపోయింది అని చెప్పి ప్రార్థన చేయని పంపించారు. అప్పుడు నా కొడుకు లండన్లో ఉండండి. నా పెద్ద కొడుకు లండన్, నా చిన్న కొడుకు ఏడే పని ఉంది. అప్పుడు నాకు బాగలేదు. అక్కడ ఎవరో కలిసి నాకు డ్యామేజ్ అయిపోయిందని, ఏమండి ఆ వీరాచారికి బాగలేదు, 3 రోజులు అయిపోతుందండి, బాగదాదు, చచ్చిపోవాలి ఆయన, ఆల్రెడీ అయిపోయిందని చెప్పి 3 రోజులు కలిసి నా మీద చచ్చిపోయిందని చెప్పారు ఏదే వాళ్ళు కలిసి. అప్పుడు నా కొడుకులు లండన్, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు కలిసి 3 రోజుల ముందు అందరు కలిసి ప్రార్థన చేసి, మా అమ్మ డాడీ కలిసి మా డాడీ బతాలని చెప్పి ప్రార్థన చేసి ఉన్నారు. అప్పుడే నేను యాక్సిడెంట్ అయిపోయింది, ఇంట్లో పడుకున్నా. 3 నెలలు అయిపోయింది. సమాధానంగా పడుకోవడం నాకేం చేతకాళ్ళు అయిపోయింది. ఇక నేను ఆల్రెడీ అయిపోయింది, ఆయన వెళ్ళిపోవాలండి, ఆ వీరాచారి అయిపోయింది పని, విజయవాడలో ఆ చచ్చిపోయింది తీసుకుపోండి అన్నారు. 3 రోజులు భక్సింగ్ గారు ఎంతో ప్రార్థన చేసిండు. భక్సింగ్ గారు ప్రార్థన చేసి యేసు ప్రభుతో మాట్లాడి, భక్సింగ్ గారు ఎంతో కష్టపడి, ప్రభా ఆ వీరాచారి ఉండాలి, వీరాచారితో పీఠాచారి కావాలని చెప్పి ప్రార్థన చేసిన భక్సింగ్ గారు ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడి ప్రార్థన చేసిండు. అప్పటికి 3వ రోజులైంది.
నేను చచ్చిపోయా నేను 3 రోజులు లేను, చచ్చిపోయా. ఈ 6 నెలల్లో చచ్చిపోయా నేను. 3 రోజుల్లో చచ్చిపోయా, 3 రోజులు లేదు. అప్పుడు భక్సింగ్ గారు మాట్లాడి, యేసుబాబు మాట్లాడి, భక్సింగ్ గారితో కాక యేసుబాబు ప్రార్థన చేసి, వీరాచార్యతో ప్రార్థన చేసి బతికిచ్చిండు. 3 రోజుల్లో అప్పుడు బయటకు వచ్చాను నేను. అప్పుడు నాకు బాగాలేకపోతే అప్పుడు డాక్టర్లు పిలిచారు. అదే చచ్చిపోయింది, ఏమైంది 3 రోజులు అప్పుడు అని చెప్పాను నేను. అప్పుడు పిలిచి మొత్తం చూపించి బాగా చేసి లేదు 3 రోజులు అయిపోయింది, ఇప్పుడు బాగుందని చెప్పి అక్కడ విషవాడలో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు తర్వాత భక్సింగ్ గారు ప్రార్థన చేసి నాతో ప్రార్థన చేసిండు. అప్పుడు వచ్చాను నేను నిదానంగా 1 నెల అయిపోయింది. అంతకన్నా ముందు యేసు ప్రభు ఎవరో, భక్సింగ్ గారు ఎవరో నాకు తెలియదు. భక్సింగ్ గారు 30 సంవత్సరాల కింద భక్సింగ్ గారు ఉన్నప్పుడు భక్సింగ్ గారు ఎబ్రోన్లో పనిచేసేటోడు. భక్సింగ్ గారు అక్కడ జీవదాస సేవకుడు ఉండే. 30 సంవత్సరాల్లో నేను భక్సింగ్ గారు ఇంట్లో బాగాలేకపోతే భక్సింగ్ గారిని ఎబ్రోన్లో చూద్దామని భక్సింగ్ గారిని చూసా. ఇట్లా చూసా భక్సింగ్ గారిని. చూసిపోయినా వచ్చినా వెళ్ళిపోయినా. నాకు తెలియదు ఇక్కడ. 30 సంవత్సరాల్లో సంఘ పెద్దగా పనిచేసా అశ్వాపురం. అప్పుడు జోదాస సేవకుడు ఉండేది. 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు అంతకుముందు మొత్తం కలిపింది. మొత్తం నా వయసు 56. దీనికంటే 15 సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటున్నా. వచ్చిన తర్వాత కురేన్ గారు తిమోతో కలిసి 15 సంవత్సరాల కింద ముందు పీఠాచారి మాకు కావాలి, పీఠాచారి బాగలేదు కాబట్టి పీఠాచారిని ఉంచాలి అని చెప్పి కురేన్ గారు తిమోతి గారు కలిసి నన్ను పిలిచి, పీఠాచారి ఇక్కడ బాగలేదు, మీరు సొసైటీలో మీరే మీటింగ్ పెట్టాలి, మీరే చేయాలి, మీరే అన్ని చెల్పించాలని చెప్పి నన్ను పీఠాచారు మాట్లాడినప్పుడు ప్రార్థన చేసి నా పేరు పీఠాచారి అని పేరు పెట్టారు. అసలు పేరు పీఠాచారి. ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలు పీఠాచారి. నాకేం తెలియదు. ఇప్పుడు 2 నెలలు నాకు తెలిసింది ఏంటంటే 2 నెలల్లో ఇక్కడ సేవకుల మీటింగ్లు వచ్చేటోడిని. వచ్చినప్పుడు ప్రార్థన వచ్చేది. అప్పుడు ప్రార్థన చేసి నా పేరు పీఠాచారి, ఇసబ్రాహ్మణ్ కనెక్షన్ క్రిస్టియన్, నా పేరు వీరాచారి, కానీ పీఠాచారి పిలిచి చెప్పి ప్రార్థన చేశాను నేను. అది నా పరిస్థితి. ఓన్లీ 2 నెలలే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జనవరి కంటే ముందు, మొన్న జనవరి కంటే ముందు 4 నెలల్లో గొడవలైంది. ఇక్కడ సొసైటీ కాకుండా ట్రస్టుని అక్కడ రోకలు అని చెప్పి ఎవరెవరో రూపాని బెటర్ బనేదో ఎవరెవరో కలిసి జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ ఎవరో తెలియదు జనవరి కంటే 3 నెలలు అంటే 3 నెలలు మంది సమాధానంగా ఉంటున్నారు. నన్ను కూడా నా మీద కేసు పెట్టారు, నా పేరు. అప్పుడు డేవిడ్ ఉంది ఇక్కడ. డేవిడ్ చాలా పెద్దోడు. డేవిడ్ 10 సంవత్సరాల కింద డేవిడ్ సేవకుడు, పెద్దోడు, చాలా మంచివాడు. అప్పటికంటే డేవిడ్ ఇంకా పెళ్లి కాలే. ఫస్ట్ టైము డేవిడ్ వచ్చిన తర్వాత పెళ్ళైంది. డేవిడ్ సంఘ పెద్ద సేవకుడు, అక్కడ హెబ్రోన్లోనే పనిచేస్తాడు. డేవిడ్ పేరు డేవిడ్. అటు నిలబడు. డేవిడ్ ఇక్కడ 10 సంవత్సరాల కింద సంఘ పెద్ద సేవకుడు. తెలుసా మీ అందరికీ? అప్పటికి ఇంకా సేవకుడు డేవిడ్ పెళ్లి కాలే. తర్వాత పెళ్ళేటప్పుడు నేను 5గురిని పెళ్లి చేశాను. నేను దేవుడు అలాంటి కలిపి 5గురిని పెళ్లి చేసి 4 లక్షలు 3 లక్షలు పెట్టి 5గురికి పెళ్లి చేసి అన్ని ఫ్రీకి ఇచ్చి చేసి 5గురిని పెళ్లి చేశా. దానిలో డేవిడ్ ఫస్ట్ టైండు. సుమారు నేను 5 లక్షలు ఫ్రీగా ఇచ్చాను నేనే. 10-11 సంవత్సరాల ముందు 5గురితో పెళ్లిళ్ళు అయినాయి. అంకే సొసైటీ బయట ఉంటుంది, ఇక్కడ టెస్ట్ బయట ఉంటుంది. సొసైటీ కంటిన్యూషన్లో ఉంది. లోపల సొసైటీ లేదు. శివన్ చిన్నప్ప అన్నప్పుడు ఉండే శివన్ చిన్నప్ప, కురియను, జుమేట్ అన్న వీళ్ళుండే.
అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దేవుడికి పెళ్లి చేశా, మంచిగా ఉంటాడు, నిదానంగా అవుతుంది. అప్పుడు తిమోతి గారి ఉదయం ప్రార్థన చేసి పీఠాచారి ఖచ్చితంగా చేయాలని చెప్పి నాతో పెట్టిండు. అన్ని చేసుకొని పీఠశాస్త్రం వచ్చా. నేను ప్రార్థనలో వచ్చా. వచ్చిన తర్వాత ప్రార్థనలు చేసిన తర్వాత నిదానంగా వచ్చా. నేను ఇప్పుడు 10 సంవత్సరాల కింద సొసైటీ అడ్మినిస్ట్రేషన్లో వీరాచారి కంటిన్యూ చేశాను. నేను సుమారు 9 సంవత్సరాలు అయిపోయింది మేము చేపట్టి ఇప్పటికి ఆజాన్ టుడే. అప్పుడు డేవిడ్ ఉండు, ఓబేదుండు, మత్తాయుండు, ఓదనుండు. 9 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ జస్ట్ 3 నెలల ముందు జనత కంటే ముందులో ఎంతోమంది కలిసి వీరాచార్యని జైలు పంపాలని చెప్పి, నన్ను జైలుకి పంపాలని చెప్పి గవర్నమెంట్ పోలీస్ అందరు కలిసి వచ్చారు. అప్పుడు సంతకం పెట్టి బయటికి పంపించారు. జైలు వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఓబేదీలంతా ఉత్తర జైలు పెట్టి మొత్తాన్ని బయట పంపించారు. అంటే జనత కంటే ముందు అయిపోయింది. జనత కంటే నెలలో నేను మళ్ళీ ఇంకా నాకు ఏ బెయిల్, ఇంకా నాకు ఉద్యోగం, నాకు కేసు రాలే, ఉంది కేసు. సరే బయటకు వచ్చిన హైకోర్టులో పెట్టా పేపర్. వీరాచారికి జైలు అయిపోయింది పిలిచారు. అంతకుముందు డేవిడ్ వాళ్ళ 5 కలిసి పెట్టా. జానంగా ఉండే జనవరి అయిపోయింది. దీనికంటే 3 నెలలు మంది పనిచేశారు. రూబెన్ పీటర్, తర్వాత 7 శాంసన్, జాన్ సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కల్లో జనవరి కంటే ముందు ఎఫ్ఎస్ పీటర్, వీళ్ళందరూ కూడా కలిసి జనవరి కంటే 3 నెలలు సమాధానంగా ఉన్నారు. 3 నెలలు అయిన తర్వాత 2 నెలల కంటే ముందు ఏం చేశారంటే ఎస్ఎస్ పీటర్తో గొడవలు అయిపోయి లోకల్ అని చెప్పి రూపన్ పీటర్ అనేది వాళ్ళ కాక, జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ ఆండర్స్ కాక గొడవలు చేశారు. 2 నెలలు వద్దని చెప్పారు. నేను ఇంకా సమాధానంగా ఉన్నాను. నేను ఇక డిసెంబర్ కంటే ముందు అయిపోయింది. అప్పుడు సొసైటీ సంఘ పెద్దలు కలిసి, పెద్ద సంఘాలు అప్పుడు వాడు ఉండే, అప్పుడు ఎస్ఎస్ పీటర్, తర్వాత ఇమానీయులు జనవరి కంటే ముందు వచ్చారు. అందరు వచ్చారు. వచ్చి పీఠాచారన్న మేము కూడా టెస్ట్లో కూడా పనిచేస్తాం, మీతో పాటు ఉంటాం, మీతో పాటు ఉండాలి, మీతో ఉంటామన్నా ప్రార్థన చేయ అడిగారు నన్ను. సరే మంచిదని చెప్పా. అప్పటికి డిసెంబర్ అయిపోతుంది. అప్పటికి 3 నెలలు అయిపోయింది. 1 నెలలో ఎస్ఎస్ పీటర్, ఇమానీయులు 1 నెలలో బట్టి ఉంటున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టారు. మొత్తాన్ని అంత పక్కన పెట్టి అంత మాదే అని చెప్పి ఈ 3 నెలల్లో 3 నెలల డబ్బులు మొత్తం వీళ్ళే తెచ్చుకున్నారు. నాకు తెలియదుగా. నేను జనవరి 23వ తారీఖు వచ్చా. సుమారు చాలామంది 300-400 మందిని తీసుకొచ్చా నేను జనవరిలో వచ్చిన. అప్పుడు రూపన్ పీటర్, బనేరు, యేసుపాదం, రాగేశ్వరరావు, జాన్ సుబ్బారెడ్డి, శాంసన్ ఎంతున్నారు. జనవరి 23వ తారీఖు ఇంకా నిదానంగా ఉన్నా. దానికంటే ముందు ఏం చెప్పిండంటే, ఇక్కడ సంఘ పెద్దలు ఉండాలి కదా, మనకు కంటిన్యూ చేయాలి కదని చెప్పి 3 నెలల కింద జాన్ సుందర్రావు చైర్మన్, సిఎన్ చిన్నప్ప వైస్ చైర్మన్, అందరిని కలిపి 17 మంది, 6-7 కలిపి అన్ని రాపిచ్చా, సంతకాలు పెట్టా, రిజిస్టార్కి వెళ్ళా, అన్ని ఇచ్చా, మళ్ళీ పెట్టా. కురియనన్నని క్యాన్సిల్ చేశా, కురియనని ఆపమని చెప్పా. నేను వచ్చా సమాధానంగా ఉండా. సరే అయిపోయింది. జనవరి కావాలి. ఇక టెస్ట్ వాళ్ళు ఎవరో ఇంకోడో 3 రోజులు బట్టి 3 నెలలు బట్టి చేస్తూనే ఉన్నారు. అప్పుడు సమాధానంగా ఉన్నా. నేను ప్రార్థన చేసినా, వస్తున్నా, పోతున్నా, భక్సింగ్ గారితో ప్రార్థన చేస్తున్నా, వస్తున్నా. నేను ఎప్పుడైనా కొత్త నిబంధన, పాత నిబంధన అయినా నేను చెప్పేటోడిని, చూసేటోడిని, చెప్పేటోడిని. నాకు 2 వర్తమానాలు తెలుసు, నాకు అన్ని బైబిల్ తెలుసు, ఏం చెప్పాలో తెలుసు, అన్ని మీటింగులతో మాట్లాడతా, అన్నీ తెలుసు. కానీ నేను చెప్పను. నేను బైబిల్ తెలుసు కానీ బైబిల్తో చెప్పను. నాకు చెప్పాలంటే వస్తే ప్రార్థన చేస్తా, బైబిల్ చెప్పకుండా బైబిల్తో చెప్తా. నేను పలానా బైబిల్ అని.
9 సంవత్సరాలు ఎప్పుడు నాకు కురియన్ గారు ఫోన్ చేసి, పీఠాచారి ఒక్క 2 నిమిషాలు మాట్లాడనేటోడు. అప్పుడు నేను ఒక గంచల్లో మెలిసి ప్రార్థన చేసేటవాడిని, మీటింగ్ పెట్టేటవాడిని. చాలా కష్టపడ్డా, ఎన్నో చేశా. చాలామందికి నాతో అర్థం కావట్లేదు, పీఠాచార్య ఎవరో నాకు తెలియట్లే. ఎంతోమంది సేవకులు మాట్లాడారో తెలియదు, కానీ పీఠాచార్య డబ్బులు ఇచ్చినాం, పీఠాచార్య డబ్బులు ఇచ్చినాం. ఓ నాయనో, పీఠాచార్య లక్షలు. అసలు ఎవరిచ్చారు పీఠాచారి? ఇంతమంది సేవకులు ఎంత ఉన్నదో నాకు ఇప్పుడు చెప్పాలి. పీఠాచార్యకి డబ్బులు కావాలని చెప్పిండు, డబ్బులు కావాలి పీఠాచార్య చెప్పిండని చెప్పి సేవకులు ఎవరో నాకు పైన పెట్టండి ఎవరు చెప్పారు. పీఠాచార్య డబ్బులు కావాలని చెప్పిండని చెప్పి సేవకులు మొత్తం కలిసి ఎవరన్నా రైట్ అనిపిస్తే నాకు సంతకం పెట్టండి, పైన పేరు పెట్టండి. ఎవరైనా పేరు పెట్టండి. పీఠాచార్య డబ్బులు ఇవ్వాలని ఇచ్చినని చెప్పి పేరు పెట్టండి. పోనీ సంఘ పెద్దలు కూడా పైన పెట్టండి. ఎవరిచ్చారో కావాలి, పీఠాచార్యకి ఎన్ని లక్షలు ఇచ్చారో కావాలి, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారో చెప్పాలి. చెప్తే ఒప్పుకుంటా, మీకు కూడా దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా. చెప్పండి, ఎవరైనా పీఠాచార్యకి డబ్బులు ఇచ్చినమో, పీఠాచార్యకి ఇచ్చిన పేరు పెట్టండి. దయచేసి పేర్లు పెట్టండి. సేవకులైనా పేర్లు పెట్టండి. ఇది పరిస్థితి. నేను 5 సంవత్సరాల కింద 1,05,00,000 ఇచ్చా. 5 సంవత్సరాల కింద, మొన్నలో 5 సంవత్సరాలు 1,05,00,000 ఇచ్చా. డేవిడ్ సేవకుడు, సంఘ పెద్ద. డేవిడ్ సంఘ పెద్ద సేవకుడు. ఇప్పుడు 26 లక్షలు ఎంతదా? 26 లక్షలు డేవిడ్. 5 సంవత్సరాల కింద. గుర్తు పెట్టుకోండి. 1,05,00,000 నాది. మనవారు సేవకుడు మనవారు 13 లక్షలు. తర్వాత ఓవేది 10 లక్షలు. మళ్ళీ ఓవేదికి రిటర్న్ చేశా. మాకు డబ్బులు ఇలే. ఇప్పుడు డేవిడ్ సేవకుడు సంఘ పెద్ద హెబ్రోన్ 20 లక్షలు ఇవ్వాలి. ఇస్తా తమ్ముడు అన్న. మనవార్ 13 లక్షలు ఇవ్వాలి. నేను 1,50,00,000 ఇచ్చా, ఆపేసా. కొత్త జనవరిలో వచ్చింది, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అన్నీ చేశా. అప్పుడు మళ్ళీ అందరూ కలిసి 2 కోట్లు ఇచ్చా నేను. జనవరి, ఫిబ్రవరి, మార్చి మధ్యలో 2 కోట్లు ఇచ్చా. ఇక్కడ మొత్తం చెప్పండి, ఎవరు ఇచ్చారో? డేవిడ్కి ఇచ్చారా? మత్తయికి ఇచ్చారా? వీరాచారికి ఇసబ్రాహ్మణ్స్ లేదా వీరాచారి లేకపోతే పీఠాచారి డబ్బులు ఇచ్చారా? కురియన్ గారు డబ్బులు ఇచ్చారా? జాన్ సుందర డబ్బులు ఇచ్చారా? ఏంటి పని? ఎవరి వీళ్ళంతా? దట్ ఈజ్ లా. గుర్తుపెట్టుకోండి. నా పరిస్థితి బాగలే. నాకు యాక్సిడెంట్ అయింది, డ్యామేజ్ అయిపోయింది. యశోద 4 నెలలు అయిపోయింది. పెద్ద డ్యామేజ్ అయింది. ఇక్కడ నిదానంగా అవుతుంది. దేవుడి చిత్తం. 4 నెలలు అయిపోయింది. మిగతా చేస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా, అన్నీ చేస్తున్నా, అన్నిటితో వస్తున్నా. జాన్ సుందరరావు సంఘ పెద్ద పెట్టా, చైర్మన్. జాన్ సుందరరావు చైర్మన్, వైస్ చైర్మన్ స్టువన్ చిన్నప్ప. వాళ్ళ కాక మొత్తం 7 పెట్టా నేనే. తర్వాత డేవిడ్ని పిలిచా, సంఘ పెద్ద డేవిడ్. ఏ మీటింగ్ అయినా డేవిడ్ కానీ, ఓబేద్ కానీ, వరుణ్ కానీ, మత్తయ్య గాన 4 పిలుస్తా, 7 పిలుస్తా. ఎవడు చేయాలో చేస్తా. నేను ఎవరికి భయపడను. అది దేవుడి చిత్తం. ఎందుకంటే భక్సింగ్ గారు ఎంతో కష్టపడి ఎంతో చేసి ఇన్ని చేశారు. కానీ పరిస్థితి అది. జాన్ సుందరరావు మీకు తెలుసో తెలీదో? జాన్ సుందరరావు అనుకో. జాన్ సుందరరావు అంటే దగ్గర
80 సంవత్సరాల పైన. జాన్ సుందర్రావులో సంఘ పెద్ద ఎవరో ఫోటో పేరు పెట్టండి. జాన్ సుందర్ ఎవరో? బీదర్ దేవదాస్ ఎవరో చెప్పండి. తెలుసా మీకు? జాన్ సుందర్ ఎవరో తెలుసా మీకు? జాన్ సుందర్రావు అంటే బక్సింగార్తో 7 కాక అయిపోయింది. 7 తర్వాత బక్సింగార్ ఉన్నప్పుడు జాన్ సుందర్రావు అని పిలిచి జీకన్స్లో ప్రార్థన చేసిండు. జీకన్ జాన్ సుందర్రావు నెంబర్ 1. నెంబర్ 2 బీదర్ దేవదాస్. బక్సింగార్ 7 కాక బీదర్ దేవదాస్. ఇంకోటి ఉండే వెనక ముందు పోయిన వాళ్ళు ఇద్దరు అయ్యారు ఇప్పటికీ. ఎవరు ఇప్పుడు జాన్ సుందరరావు అంటే ఎవరు? జాన్ సుందరరావు ఎవరు? ఎవరైనా తెలుసా మీకు? జాన్ సుందరరావు అంటే ఎవరు? బక్సింగార్ ఎవరో తెలుసా మీకు? బక్సింగార్ ఎవరు? జాన్ సుందరరావు ఎవరు? మీ జీవితంలో తెలియదు. ఓన్లీ బక్సింగారే బతికిండు, బక్సింగారే ప్రార్థన చేసిండు, బక్సింగార్తో వచ్చిండు, జాన్ సుందరరావుతో అన్ని మీటింగులు చేపించిండు. చాలా మంచిగుండు జాన్ సుందరరావు. ఇప్పుడు నేనే పెట్టా జాన్ సుందరరావుని ఇక్కడ. బీదర్ దేవదాస్ నేనే పెట్టా. ఇది పరిస్థితి. బక్సింగార్ లేదు. ఎవరు లేదు ఇప్పుడు? జాన్ సుబ్బారెడ్డి ఉండా, శాంసన్ ఉండా, ఎఫ్సిఎస్ పీటర్ ఉందా? ఏంది గొడవ? వాట్ ఈజ్ లా? నాకు ఎట్లా బాగలేదు, నా జీవితం బాగలేదు, టైం అవుతుంది, టైం పడుతుంది నాకు. 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. ఎప్పుడైనా నేను ఏ సేవకుల్ని ఇబ్బంది పెట్టలే, ఏ సేవకుల్ని తప్పులు చేయలే, ఏ సేవకుడు ఇబ్బందులు పెట్టలే. నేను ఇన్ని సంవత్సరాల్లో ఏ సేవకుని ఒక దెబ్బ కొట్టలే. పీఠాచారి ఒక్క సేవకుడిని సంఘ పెద్దను ఒక దెబ్బ కొట్టలే నేను. కానీ బక్సింగారు కొట్టిండు, బక్సింగారు కొట్టిండు, చాలామందిని బక్సింగారు కొట్టిండు. తర్వాత వచ్చి బక్సింగారితో తప్పై ఒప్పైంది, బక్సింగారిని క్షమించమన్నారు. బక్సింగారు ప్రార్థన చేసిండు. అంటే బక్సింగారు మంచోడు కాదా? అంటే బక్సింగారు మంచోడు కాదు, కానీ బక్సింగారు కొట్టిండు చాలామందిని. బక్సింగారు మంచోడు కాదు అంటే బక్సింగారు కొట్టిండు కదా. సరే, మీకు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు ఎందుకు కొట్టిండు? యేసు ప్రభు ఎందుకు కొట్టిండు? సంఘంలో చెప్పండి. యేసు ప్రభుని ఎవరిని కొట్టిండు? మీరు ఎవరైనా కలిసి యేసు ప్రభుని ఎప్పుడన్నా యేసు ప్రభు కొట్టిందా? యేసు ప్రభుని ఎవరన్నా కొట్టారా కావాలని? కానీ యేసు ప్రభు ప్రార్థన చేసి యేసు ప్రభు కలిసి కొంతమందిని కొట్టి యేసు ప్రభు కొట్టి బయటికి పంపించిండు యేసు ప్రభు. కానీ నేను చెప్పాలి, ఇప్పటివరకు ఒక్క దెబ్బ కొట్టలే ఎవరిని. ఎవరితో నాకు సంబంధం లేదు, ఏది నాకు సంబంధం లేదు. తప్పు లేకపోతే యేసు ప్రభువు కొట్టిండు, తప్పు లేకపోతే బక్సింగారు కొట్టిండు. బక్సింగారు ప్రార్థనలో ఉన్నప్పుడు సంఘ పెద్దల సేవకులు ఉంటే 3 రోజుల్లో ట్రాన్స్ఫర్, 5 నెలలు ట్రాన్స్ఫర్, 1 సంవత్సరం ట్రాన్స్ఫర్, 4 రోజుల్లో బక్సింగ్ ట్రాన్స్ఫర్. దట్ ఈజ్ బక్సింగ్. నాది 30 సంవత్సరాల వయసు. ఎంత వయసు? ఎన్ని సంవత్సరాలు మీ వయసులో సమాధానం పెట్టండి. 36 సంవత్సరాలంగా సంఘ పెద్ద సేవకులు ఎవరు? 30 ఎవరున్నారు ఇక్కడ చెప్పండి. 30 ఎంతమంది ఇక్కడ పెట్టండి, పేరు పెట్టండి. 35 సంవత్సరాలు సంఘ పెద్ద ఎవరు? సేవకులు ఎంతమంది? అంటే మీకు 30 సంవత్సరాల్లో సేవకులు లేదా? నా వయసే 30 సంవత్సరాలు. ఇప్పుడు
56 50 30 26 వేరే. నాకు 30 సంవత్సరాలు నాది. నేను భక్సింగ్ గారి ప్రార్థన చేసే భక్సింగ్ గారితో ఉన్నా. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వాడు శాంసన్, జాన్ సుబ్బారెడ్డి దొంగలు. వాడు నెంబర్ 1 420 జాన్ సుబ్బారెడ్డి, నెంబర్ 420 శాంసన్. ఏం పని? ఎవరి ఇల్లు? ఏం పని వాడికి? ఎంతో మంది సొసైటీ టెస్ట్ కేస్. సుబ్బారెడ్డి గాడి లక్షలు తెచ్చుకుంటాడు. సుబ్బారెడ్డి గారు డబ్బులు ఇస్తాడు. శాంసంగ్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు తెస్తాడు. ఉత్తగా డబ్బులు తెస్తాడు. సుబ్బారెడ్డి డబ్బులు తెస్తాడు. యాండర్స్ డబ్బులు తెస్తాడు. వస్తాయి పోతాయి. ఏంటి పరిస్థితి? శాంసంగ్ కంటే ముందు సుబ్బారెడ్డి, యాండర్స్ కలిసి చాలా డబ్బులు తీసుకున్నారు. నాకే వెనక ముందు లేటు, నాకు చేత కావట్లే. నాకు ఇంట్లో బాగలే. ఇంకా 1 2 నెలలు 3 నెలలు ఉంటా. ఎవరిని వదిలిపెట్టను. నేను ఎవరిని వదిలిపెట్టను. కానీ తప్పు చేస్తా. ఎవరిని వదిలిపెట్టాను నేను. సుబ్బారెడ్డిని వాడు చెత్తగాడు, వాడు పనికి మాలినవాడు. వాడిని నేను ఒప్పుకోను. శాంసంగ్ పనికిరాడు. యాండర్స్ డబ్బులు ఇస్తున్న వాడి డబ్బులు తెలియదు. అది ఇప్పటికని చెప్పండి రా. పీఠాచార్య డబ్బులు ఎవరు ఇచ్చాలి? కురియన్ డబ్బులు ఎవరికి ఇచ్చిండు? తిమోతి ఎవరు డబ్బులు ఇచ్చిండు? జాన్ సుందరరావు ఎవరు డబ్బులు ఇచ్చిండు? ఏంది పరిస్థితి? నా పరిస్థితి ఏంది? ఓన్లీ వీరాచారి కనుక విశ్వబ్రాహ్మణ్స్ నా కులం. నాకు ముందు తెలియదు. 2 నెలల్లో తెలిసి నా పేరు వీరాచారి కన్వర్టెడ్ క్రిస్టియన్ విశ్వబ్రాహ్మణ్స్ అని. నా కొడుకు లండన్. నా పెద్ద కథ సేమ్ ఒకటే. బ్రాహ్మిన్స్ 2 నెలల్లో తెలుసు బ్రాహ్మిన్స్ అని. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న విశాఖ కన్వర్టెడ్ క్రిస్టియన్ బ్రాహ్మిన్స్ అని. అర్థం కావట్లే. ఇది నా పరిస్థితి. వీళ్ళు దొంగలు, దౌర్భాగ్యులు, నీచులు. వీళ్ళతో పని కాదు. దయచేసి సేవకులుగా, పెద్దలుగా చెడోమని అయిపోయింది. సొసైటీలో ఏ పని ఉన్నా, ఏది కావాలన్నా సొసైటీ వాళ్ళు వచ్చి ప్రార్థన, అన్నా మేము కూడా సొసైటీలో కలిసి పనిచేస్తామని చెప్పి సమాధానంగా మంచిగా ఉండండి. సేవకులుగా, సంఘ పెద్దలుగా మంచిగా ఉండండి. దయచేసి నేను మిమ్మల్ని తప్పైతే మిమ్మల్ని అని అంటే నన్ను కూడా క్షమించండి. నాకు ఏ తప్పు లేదు, ఏ బాధం లేదు. ఒక్కటే, యేసు ప్రభు, భక్సింగ్ గారు, పీఠాచారి. దట్ ఈజ్ ఫైనల్. యేసు ప్రభు, భక్సింగ్ గారు, పీఠాచారి. అందుకు వస్తున్నా నేను ఇక్కడ. ఇది సమస్య. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. 10 సంవత్సరాల పైన అయింది. 10 సంవత్సరాల కంటే ముందు నంద్యాల వచ్చా. నంద్యాల నేను తిమోతి తుమేతన్న ఇద్దరు వచ్చినాం. నంద్యాల 10 సంవత్సరాల కంటే ముందు నంద్యాల వచ్చాను నేను ఫస్ట్ టైం. నంద్యాల ఎవరు వచ్చారంటే ముగ్గురు వయసు పిల్లగా ముగ్గురు ఉండే వయసు వాళ్ళు. నాకంటే కొంచెం లేట్ అయితే ఇంకా నాకు టైం బట్టి తెలిసి చెప్తాను నేను. ముగ్గురుండే పిల్లలు. ఫస్ట్ పేరు ఏం పేరా? జాస్వా, టైటస్, ఇంకోడు ఇమానుయేలు. 10 సంవత్సరాల కింద ముగ్గురుండే. దానికంటే ముందు ఇమానుయేలు వాడి పేరు అండి ఓ ఫస్ట్ పేరు. నీ పేరు టైటస్. ఇంకోడు టైటస్. ఇమానుయేలు ఉండే 10 సంవత్సరాల కింద మామూలుగా మాట్లాడ. జాషువా వచ్చిండి. జాషువా మొత్తం కలిపి ముగ్గురుండే. ముగ్గురు వయసు వాళ్ళ పిల్లలు. వీళ్ళకి అక్క ఉంది. అక్క అంటే మమ్మీ.
మమ్మీ మమ్మీ మీద పిలిచిల్లా మమ్మీ 10 సంవత్సరాలు నేను ఏదో పని మీద వచ్చా. అక్క వచ్చింది నాతో. నేను కొద్ది వ్యక్తి మొత్తంకి వచ్చా. 10 సంవత్సరాల కింద పైన ఫస్ట్ టైం వచ్చా. ప్రార్థన అయిపోయింది. అప్పటికి వాళ్ళ డాలి వాళ్ళ అక్క అని చెప్పింది. అక్క వచ్చింది. తిమోతిని ఏదో ప్రార్థన చేసిన పిలిచిండు. నేను ఊకినే వచ్చా. నాకు ఎంత ఇచ్చా తెలుసా? 10 సంవత్సరాల కింద 25,000 నాకు ఇచ్చిండు. 25,000 10 సంవత్సరాల కింద అక్క పిస్టల్లా. ఏంటి పరిస్థితి? ఈ పీఠాచార్య ఎవరు? పిస్టల్లా చెద్దపెక్క అక్క ఎవరు? ఈ డాస్వా ఎవరు? ఎవరు వీళ్ళు? నాకు తెలియదు. 25,000 10 సంవత్సరాల పైన అక్కకు ప్రార్థన చేసి నాకు ఇచ్చింది. తమ్ముడు ప్రార్థన చేయండి, మీకు అవసరం ఉంటుంది, మీకు అంతా తెలిసి నాకని చెప్పి నాకు డబ్బులు ఇచ్చింది అక్క. అసలు ఇలాగే తెలియదు. వాడి ఏంది టైటస్ లేదా లే టైటస్. వీడు నాకు తెలియదు. 10 సంవత్సరాల కింద టైటస్. వీడికి తెలియదు అప్పుడు మామూలుగా ఉండే. ఇప్పుడు జాస్తా ముందు ఉండే టైటస్. కాక ఇంకోటి ఉండే, వాడు ఇంకోటి పేరు, వాడు ఇమానీయులు. తెలీదు. ఏంది పరిస్థితి? ఇది ఇలా అక్కిచ్చి ప్రార్థన చేసి తమ్ముడు అన్నది. మంచిదక్క అని చెప్పిన, తీసుకున్నా. చాలా మీటింగులు ఉన్నాయి, ఫ్రీగా ఇస్తా. లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చా నేను. నాకు అవసరం లేదు. దట్ ఈజ్ బాక్సింగ్ ఫైనల్, యేసు ప్రభు ఫైనల్, పీఠాచారి ఫైనల్. గుర్తుపెట్టుకోండి. శాంసన్ జాన్ సుబ్బారెడ్డి ఎవరిని లెక్క చేయను నేను. వాడు ఇంకా మాదాలి. వాళ్ళకంటే వాడు ఎఫీ వచ్చిండు కొత్తగా. ఎఫీ సేవకుడు సంఘ పెద్ద. ఎఫీ ఎవడదా? నిలబడు. వాడు ఎఫీ చాలా పెద్దోడు. నాకు ఇష్టమైంది ఎఫీ. ఇష్టమైంది అన్న మీతో ఉంటా అన్నాడు. ఎఫీ నాతో వచ్చిండు. ప్రార్థన చేసిన, సంతకం పెట్టా. ఎఫీ పోరా అని చెప్పా. ఎఫీ శాంసన్ వేరే. మళ్ళీ ఎవరు చేయాలి? ఏం చేయాలి? సొసైటీ ఏం చేయాలి? సొసైటీ ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా బాగలేదు. మళ్ళీ ముందుకు వచ్చా. నాకు చేత కావట్లే. పొద్దున 10ంటికి వస్తా, 1 గంటకు వస్తా మీటింగ్లో. నాటి వెళ్ళిపో. మధ్యాహ్నం మళ్ళీ 5ంటికి వస్తా, 10 వరకు ఉంటా. జనరల్ కంటే ముందు యూత్ క్యాంప్ ఉంది. జనరల్ కంటే ముందు యూత్ క్యాంప్. జనరల్ కంటే ముందు ఇప్పటికి యాక్సిడెంట్ అయితే ఇంకా లోపల యూత్ క్యాంప్ పెట్టాలి. యూత్ క్యాంపులో సొసైటీ టెస్ట్ మామూలు పెట్టినాం. ఇమానేలు సేవకుడు ఎవరో ఉండే యూత్ క్యాంపులో ఉంది. ఆదో డేవిడ్ వాళ్ళు వచ్చారు. అన్న యూత్ క్యాంపులో ఉంది అన్న, మీటింగ్ వద్దన్నా ఆపేద్దాము అన్నారు. డేవిడ్ ఎవరు ఉండారు? ఎంతమంది? వీళ్ళు 5 వచ్చారు నా కోసం. ఏంట్రా అడిగిన, అన్న యూత్ క్యాంప్ చేయాలి లేదని అంటే, నో నేను చేస్తా, ఒప్పుకోను. యూత్ క్యాంప్ జరగాలి. నా చేత బాగలే, నాకు ఇంకా చేత కావట్లే, నేను వస్తా, ఆపుతా, నా వల్ల కాదు. డేవిడ్ యూత్ క్యాంప్ ఆపాల్సిందే, ఆపొద్దని చెప్పా. వాడు ఆ రోజు బయటకు వచ్చిండు. అదే రోజు అప్పుడే గంట ముందు బయటకు వచ్చి, అన్న సారీ అన్న యూత్ క్యాంప్ జరపాలి, పీఠాచారని చెప్పిండు, ఒప్పుకోము అన్నాడు. మొత్తం యూత్ క్యాంప్ అంతా వచ్చింది. అందరినీ పిలిచినాం. అయిపోయింది. 70 లక్షలు 80 లక్షలు యూత్ క్యాంప్ వాళ్ళు ఇచ్చారు. సమాధానంగా చెప్పినాం. యూత్ క్యాంప్ అయిపోయింది. లాస్ట్ ఒక్కరోజు నేను యూత్ క్యాంపులు వచ్చా. అప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చిన. అప్పుడు డ్యామేజ్ అవుతుంది. అప్పుడే వచ్చిన ప్రార్థన చేసిన. అప్పుడు
ఇమానేలు టెస్ట్ ఇమానేలు ఎవడెవడో తెలియదు నాకు అనుకో. 3 లక్షలు 4 లక్షలు ఇమానేలు ఇచ్చారు, అంతా కలిపితే. మేము 70 లక్షలు 80 లక్షలు యూత్ క్యాంప్ ఇచ్చినాం. అప్పుడు మీటింగ్ అయిపోయింది, అప్పుడు చేశా. దట్ ఈజ్ లా. నాకు యాక్సిడెంట్ బాగలేదు, నేను లేను, ఎక్కడున్నా ఏదో అంటున్నా. హాస్పిటల్కి ఫస్ట్ ఎక్కడ విజయవాడ ఉన్నా, నాకు బాగాలే. 70 లక్షలు నా కొడుకు, 70 లక్షల్లో నా చిన్న కొడుకు నా పెద్దవాడు కలిసి 70 లక్షలు తెచ్చారు నా కోసం, అన్నీ చేశారు, అంత బాగుంది. వచ్చిన ఏదో కేసులు ఉన్నాయి, నా కొడుకు నా పెద్ద కొడుకు కలిసి సుమారు మాకు కేసులలో హైకోర్టులో 70 లక్షలు అయింది, ఇచ్చినాం. ఎప్పుడు సొసైటీలో నేను డబ్బులు పెట్టలే, నేను డబ్బులు అడగలే, నేను కావాలని చెప్పలే, నేను ఒప్పుకోలే. ఇప్పటికి 20 కేసులు, ప్రతిసారి చేస్తూనే ఉన్నా, సంతకాలు పెడుతూనే ఉన్నా, డబ్బులు ఇస్తూనే ఉన్నా, డబ్బులు పోతూనే ఉన్నాయి, నేను పెడుతున్నా. ఎవరన్నా సేవకులు మంచోళ్ళు వండిస్తే అన్నా ప్రార్థన చేయండి అన్నా అని సాయం చేస్తారు. వాళ్ళు ఇస్తే డేవిటో మత్తోదో ఓబేదో వదనిస్తారు, లేదంటే నాకు ఇస్తారు చిన్నవి. సేవకులు సంఘ పెద్దలు అడిగేటోళ్ళు అడగలే. ఇప్పుడు మీ అందరూ ఏం చేయాలి? సొసైటీలు ఉంటున్నారా? టెస్ట్ ఉందా? ఆ శాంసన్ ఎవడు, జాన్ సుబ్బారెడ్డి ఎవడు, ఆండ్రస్ ఎవడు, ఏందిల పరిస్థితి, ఏందిల బతుకు. ఇప్పుడు జాన్ సుందరరావు చైర్మన్, శివన్ చంద్రప్ప వైస్ చైర్మన్, మిగతా కంటిన్యూషన్ మత్తయ్య చైర్మన్ ఉంటాడు. ఇప్పుడు డేవిడ్ మత్తయ్య ఓబేదు వరన్ నాతో ఉంటారు. నేను చెప్పుకొని చెప్తే ఏదైనా దట్ ఈజ్ లా. అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి. నాకు అన్నీ వచ్చు, మీటింగ్ అంతా వచ్చు, అన్నీ చెప్పగలను నేను. పిలిస్తే చెప్తా, లేకపోతే లేదు. ప్రార్థన అది నా పరిస్థితి. నాకు ఇంకా బాగలే, దేవుడు చిత్తం. 2 నెలలు 3 నెలలు అయింది, అత కూడా బాగలే. లాట్ మీటింగ్, ఒంట్లో బాగుండాలి. దేవుడు చెప్పిండు, టైటస్ అన్న ఖచ్చితంగా రావాలన్నా అండు. నైట్ వచ్చా. అంతకని ముందు ముదుగొబ్బ వచ్చిన, కడప వచ్చిన, హౌస్పాటి మానేలు వచ్చిన. ఏంటి పరిస్థితి? కొంతమంది చాలామంది నాకు తెలియదు కానీ పీఠాచారి మంచోడు కాదు, పీఠాచారి మంచోడు కాదు అంటే దయచేసి దండం పెడుతున్నా. పీఠాచారి మంచోడు కాదంటే కొంచెం ఒక్కసారైనా ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన చెప్తే నేను తప్పని ఒప్పుకుంటా, నా తప్పని ఒప్పుకుంటా. ప్రార్థన చేయండి, ఎవరన్నా ప్రార్థన చేయండి. పీఠాచారి మంచోడు కాదు అని ప్రార్థన చేయండి, ఒప్పుకుంటా. ఎవరైనా చెప్పండి, పీఠాచారి మంచోడు కాదని ఒప్పుకుంటా, తప్పైతే ఒప్పుకుంటా. లేకపోతే పీఠాచారి డబ్బులు ఎవరైనా ఇస్తే నాకు ఒప్పు చెప్పండి, దండం పెడతా. నాకు ఇస్తే, మీరిస్తే నేను తీసుకుంటా, నేను ఇయ్యను, నేను అడగను. దట్ ఈజ్ లా. కొన్ని లక్షలు ఖర్చు ఇక్కడ, ఫ్రీకి ఇస్తాం. లక్షలు ఇస్తా, నేను ఇచ్చేస్తా. ఇది పరిస్థితి. అర్థం చేసుకోండి. నాకు డబ్బులతో పని లేదు. బక్సింగ్ గారు ఎంతో కష్టపడి, ఎంతో పాలని చెప్పి 95 ప్రాపర్టీలు బక్సింగ్ గారు కష్టపడిండు, ఎంతో ప్రార్థన చేసిండు, ఎంతో చేసిండు బక్సింగ్ గారు. అంతైపోయింది. 95 ప్రాపర్టీలు మందే, అన్నీ నేనే చేస్తా, ఎవరికి భయపడినా, ఐ డోంట్ కేర్. కానీ ఇప్పుడు పరిస్థితి అది తెలియదు చాలామందికి. కొంతమంది టెస్ట్, కొంతమంది ఇంకో టెస్ట్. ఇది పరిస్థితి. అర్థం కావట్లే. అర్థం చేసుకోండి, ప్రార్థన చేయండి. ఎంతో ప్రార్థన చేస్తున్న సేవకులుగా
చక్కగా ప్రార్థనలు కలిసి వద్దు, మేము కూడా ఎప్పుడంతో ఉంటాం, సొసైటీతో ఉంటాం, భక్ష్యంగా చెప్పింది కరెక్ట్, జాన్సన్ చైర్మన్, ఎవడు రావద్దు, మంచిగా ఉండాలి, తప్పులు చేయకండి, సమాధానంగా ఉండండి, నేను లా చేస్తా, ఇంకా నాకు బాగాలే ప్రార్థన చేయండి సమాధానం, ఇంకా నాకు యాక్సిడెంట్ ఇంకా 2 నెలలు 3 నెలలు పట్టవచ్చు, అన్నీ చేస్తా నేను. మీకు తెలియట్లే, చాలా డబ్బులు ఇచ్చా నేను, నా సొంత డబ్బులు ఇచ్చా, ఓన్లీ ఎబ్రోన్, ఓన్లీ సొసైటీ, దట్ ఈ జిల్లా పీఠరాచారి. దయచేసి సమాధానంగా ఉండండి, మంచిగా ఉండండి. సేవకులు మంచోళ్ళు, చాలా వందనాలు. సేవకులు చాలా కష్టపడండి, మంచిగా ఉండండి. ఎప్పుడు పనున్నా ఎబ్రోన్కి వచ్చేయండి, ఎబ్రోన్తో మాట్లాడండి. ఏ మీటింగ్లు ఉన్నా డేవిడ్ గారు చెబుతాడు, డేవిడ్ వచ్చినప్పుడు చెప్పండి, డేవిడ్ మాట్లాడి ఫోన్ చేస్తాడు. ఎప్పుడైనా మంగళవారం మీటింగ్ ఉంటే నేను ఉంటా, అందరు వస్తారు, మాట్లాడతాడు. నేను డబ్బులు ఇవ్వాలా, తప్పా ఒప్పా చెప్తా, తప్పైతే తప్పని చెప్తా, ఒప్పు అయితే ఒప్పని చెప్తా. అది పరిస్థితి, గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకవేళ నేనేమన్నా తప్పైతే, వీరాచారి పీఠాచారి మంచోడు కాదంటే దయచేసి నన్ను కూడా క్షమించండి. నేను ఎవరిని అనలే, ఎవరిని డబ్బులు ఇవ్వలే, ఎవరు చేసేసలే, ఎవరికి భయపడలే, ఓన్లీ ఎబ్రోన్. ఇది నా పరిస్థితి. అప్పుడు జాన్సన్ పెద్దోడు, ఇప్పుడు వైస్ చైర్మన్ జాన్సన్ 8 సంవత్సరాలు దాటింది. శివన్ చిన్నప్ప కొరియన్, ఇటు కొరియన్, ఇటు శివన్ చిన్నప్ప, ఇటు జాన్సన్. అది పరిస్థితి, అర్థం చేసుకోండి మంచిగా. సేవకులంతా, సంఘ పెద్దలు, సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి సమాధానంగా 3 సంవత్సరాలు చేయగానే, సేవకులు 3 సంవత్సరాలకు చేయగానే క్లోజ్ చేసేయండి. ఓన్లీ 3 సంవత్సరాలే. 15 సంవత్సరాలు చెప్పుడు 3 సంవత్సరాలే చేశాను, ఓన్లీ 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు. ఎప్పుడన్నా చేతకాక బాధపడితే లాస్ట్ ఇంకొక సంవత్సరం ఇస్తా, 3 కాక ఇంకొక సంవత్సరం అయితే ఇస్తా. ఈజ్ ఫైనల్. నేను ఒప్పుకోను. అది పరిస్థితి. మంచిగా సేవకులు పాప కష్టపడతారు. సేవకులు పనిచేయండి, సమాధానంగా ఉండండి. మంచిగా 3 సంవత్సరాలు సేవకులు అయితే బయటకు వచ్చి ఏదో మీటింగ్లు చేసుకోండి. సేవకులు మొత్తం మంచిగా ఉండాలి. ఇట్లే సంఘ పెద్దలు మంచిగా ఉండాలి. సంఘ పెద్దలు కూడా అటు, సేవకులు ఇటు, ఇద్దరు ఇట్లే ఉండాలి. మీరందరూ కలిపితే ఎబ్రోన్ మా సొసైటీ, దట్ ఈజ్ లా. అయితే ఏమైనా తప్పులుంటే క్షమించండి, సమాధానంగా ఉండండి, ప్రార్థన చేయండి. నాకు ఇంకా 3 నెలలు టైం పట్టింది, ఇది యాక్సిడెంట్ అవ్వాలి, ఇంకా 3 నెలలు అయిపోవాలి. ఇది అప్పుడు ఏం చేయాలో చెప్తా, ఎట్లుండాలో చెప్తా, ఇంకా చాలా చేస్తా. ఫస్ట్ సొసైటీ ఫైనల్, ఎవరి వల్ల కాదు, ఇక్కడ ఎవరితో కాని పని. గుర్తుపెట్టుకోండి, సమాధానంగా మంచిగా ఉండండి, అన్ని సాయం చేయండి. చిన్న ప్రార్థన చేస్తా, కిందికి పోతా, ప్రార్థన చేయండి. ప్రేమ కన్నా పదవుతండి, నమ్మకం దేవా, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. గొప్పతనం నువ్వు ఒకటి నెరవేర్చేదేవుడి, భక్సింగారు బట్టి మీకు వందనాలు. యేసు ప్రభు మీ స్తోత్రాలు. అలాగే నేను ఇక్కడ సేవకులు, సంఘబద్ధులు, విశ్వాసులు, జాన్సన్ చివంచిన బట్టి మీకు స్తోత్రాలు. ఓబేదు, ఓదన్, మత్తయ్య, డేవిడ్ బట్టి మీకు వందనాలు. సమస్త మీద జ్ఞాపకం చేసుకొని కలిగించి కృతజ్ఞతని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి, ప్రయోజనాలు.